వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th డిసెంబర్ 2025 ఈవినింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాం. మనందరూ తెలుసు రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి 25 రావడం జరుగుతుంది గ్రూప్ డి ఎగ్జామ్లో. ఓకే, సో టోటల్ 55 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో. ఈ వీడియోలో మనం ఈ షిఫ్ట్లో అడిగినటువంటి రీజనింగ్ 30 క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 51 నుంచి చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 51 to 80 వరకు మనకి 30 క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటాయి. సో డైరెక్ట్ ఆప్షన్స్ చూడండి. విఎస్ని డివిగా రాసుకోండి. అంటే వి అంటే ఎంత 22, డి అంటే ఎంత 4, అంతే కదా. సో +8 చేసాను. ఎస్ అంటే ఎంత 19, వి అంటే ఎంత 22, 19 22 అంటే ఎంత ఇంక్రీజ్ చేసిండు +3 చేసిండు. అదేవిధంగా ఎం అంటే 13, టీ అంటే 20, సో 7 ఇంక్రీజ్ చేసిండు. జే అంటే 10, ఎం అంటే 13, 3 ఇంక్రీజ్ చేసిండు. ఎల్ అంటే 12, ఎస్ అంటే ఎంత 19, 12 19 అంటే ఎంత ఇంక్రీజ్ చేసిండు 7. నెక్స్ట్ ఐఎల్ అంటే 3. సో ఇప్పుడు ఇవి రెండు ఆప్షన్ బి ఆప్షన్ సి +7 +3 అయినాయి కాబట్టి ఆప్షన్ 4 ఆటోమేటిక్గా +7 +3 అవుతుంది. ఎందుకు 3 ఒక రూల్ని ఫాలో అయితే ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్గా ఉన్నది మనం టిక్ చేయాలి. సో ఆప్షన్ ఏ. 52 చూడండి, ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ ఎల్ఓవిఈని 4958గా రాసుకుంది. విఏఎల్ని ఇందులో 4 లేదు, 958, 3 డిఫరెంట్గా ఉంది. ఓకే, సో 3 డిఫరెంట్గా ఉంది, ఇందులో ఏ ఉంది, ఇందులో ఎల్ ఉంది, ఇందులో 4 ఉంది. సో ఎల్కు 4 అవుతుంది, ఏకి 3 అవుతుంది. మనకి ఏ అడిగింది కాబట్టి ఆప్షన్ 3. 53 చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్ చూడండి. ఆర్ఏజీని ఓకే, లాస్ట్లో ఉన్న జీని ఫస్ట్లో రాసుకోండు. ఓకే, ఫస్ట్లో ఉన్న ఆర్ని లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో రాసుకోండి. సో ఇప్పుడు డి ఎక్కడ రావాలి, ఫస్ట్ రావాలి. ఓకే, సి ఎక్కడ రావాలి, ఎల్ ప్లేస్లో రావాలి. ఇది కాదు. నెక్స్ట్ కైండ్లో డి ఫస్ట్ వచ్చింది. ఓకే, కే అనేది సెకండ్ ప్లేస్లో రావాలి. ఇది కూడా కాదు. ఈ ఫస్ట్ రావాలి, ఇందులో ఈనే లేదు. ఓకే, హెచ్ఈఆర్డి చూడండి, డి ఫస్ట్ వచ్చింది, హెచ్ అనేది సెకండ్ అంటే థర్డ్ ఉంది. రైట్ సైడ్ నుంచి సెకండ్ ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్. ఓకే, ఆప్షన్ డి. 54 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి, అదే క్రమం కాదు. కే దిగువ నుంచి రెండో స్థానంలో ఉంచారు, అంటే కే కింద ఒకడు ఉన్నాడు అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, కే మరియు ఐ మధ్య 3 ఉన్నాయి. ఓకే, 1 2 3, ఈ మూడింటి తర్వాత ఎవడు ఐ అనేవాడు ఉంది. సో టోటల్ ఎంతమంది, టోటల్ 7గా. ఇంతవరకు ఎంతమంది అయ్యారు, 6 అయ్యారు. ఇక లాస్ట్ ఫైనల్ ఉన్నాడు, ఫైనల్గా ఉంటాడు. నెక్స్ట్ కే కింద ఏదో ఒక స్థానంలో డి ఉంచారు. కే కింద ఒకటే ప్లేస్ కాబట్టి కే కింద డి ఉంచారు. నెక్స్ట్ ఐ మరియు జే మధ్య బి మాత్రం ఉంచారు. ఐ మరియు జే అంటే ఐకి కింద బి, బి కింద జే. నెక్స్ట్ ఐకి పైన ఏదో ఒక స్థానంలో ఏ ఉంచారు. ఐకి పైన ఏదో ఒక స్థానంలో ఉన్నది ఒకటే స్థానం, ఇక్కడ ఏ ఉంటుంది. సో మిగిలింది ఎవడు, ఏబిసి అనేవాడు మిగిలింది కాబట్టి జేకి కేకి మధ్య సి ఉంటుంది. క్వశ్చన్ ఏవాడికి సిడి మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి, కే అనేవాడు ఒక్కడే ఉంది. ఆప్షన్ బి. 55 చూడండి, బేస్ సంఖ్య ఒక కోడి కలిపి సరి సంఖ్య నుంచి 2 తీసేయమని. 4 నుంచి 2 తీసే 2, 6 నుంచి 2 తీసే 4, 5 కోడి కలిపితే 6, 6 కోడి కలిపితే 2, 7 నుంచి 7 కోడి కలిపితే 8, 8 నుంచి 2 తీసేస్తే 6, 3 కోడి కలిపితే 4. నెక్స్ట్ అలా ఏర్పడిన కొత్త సంఖ్యలోని అతిపెద్ద అంకె, పెద్దది ఎంత 8, మరియు ఎడమ నుంచి రెండవ అంకె, ఇటు సైడ్ నుంచి రెండవ అంకె ఎంత 4, రెండవ అంకె, మరియు కుడి నుంచి మొదటి అంకె, కుడి నుంచి మొదటి అంకె ఎంత 4. సో మొత్తం ఎంత 8 4 ఎంత 12, 12 4 ఎంత 16. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 56 చూడండి, సమ్ ర్యాబిట్స్ ఆర్ ఫ్యాన్స్ అన్నాడు. సో ర్యాబిట్స్ ఫ్యాన్స్ సమ్ అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్, ర్యాబిట్ ఫ్యాన్. నో ఫ్యాన్ ఈజ్ ఏ కార్. సో ఫ్యాను ఇది కార్ అనుకుందాం, ఫ్యాన్కి కార్కి రిలేషన్ అనేది మెన్షన్ చేసిండు, ఏమీ లేదు అని. కన్క్లూజన్ చూడండి, సమ్ ర్యాబిట్స్ ఆర్ కార్స్, ర్యాబిట్స్ కార్స్కి రిలేషన్ ఉందా, లేదు. సమ్ ఫ్యాన్స్ ఆర్ ర్యాబిట్స్, సమ్ ర్యాబిట్స్ ఆర్ ఫ్యాన్స్ అయినప్పుడు సమ్ ఫ్యాన్స్ ఆర్ ర్యాబిట్స్ అనేది అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాల్స్. 57 టీక్యూకేజీని ఎక్స్యూఓకేగా రాసుకుంది. అదేవిధంగా ఎస్పీజేఎఫ్ని డబ్ల్యూటీఎన్టీగా రాసుకుంటే ఆర్ఓఐని ఏ విధంగా రాసుకుంటారు. సో టీ అంటే ఎంత 20, ఎక్స్ అంటే ఎంత 24, +4 అయింది. నెక్స్ట్ క్యూ అంటే ఎంత 17, యూ అంటే ఎంత 21, ఇక్కడ కూడా ఎంత అయింది +4 అయింది. కే అంటే ఎంత 11, ఓ అంటే 15, +4 అయింది. జీ అంటే 7, కే అంటే 11. సో ఈచ్ లెటర్ +4 అయింది. ఆర్ అంటే 18, 18కి 4 అంటే 22, 22 అంటే ఎంత వి. ఓకే, వి. నెక్స్ట్ ఓ అంటే ఎంత 15, 15కి 4 అంటే 19, 19 అంటే ఎంత ఎస్. విఎస్ తోటి ఒకటే ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ. 58 చూడండి, సర్టెన్ 7 పీపుల్స్ నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చున్నారు. పీకి ఎడమ వైపున ముగ్గురు మాత్రమే కూర్చున్నారు. అంటే పీకి ఎడమ వైపు ముగ్గురు అంటే కుడి వైపు కూడా ముగ్గురు కూర్చుంటారు, ఎందుకు టోటల్ 7 ఉన్నారు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, క్యూకి ఎడమ వైపున 6 మాత్రమే కూర్చున్నాడు. ఓకే, క్యూ అనేవాడు ఇక్కడ కూర్చుంటే క్యూ తర్వాత ఆర్ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు.
క్యూ మరియు ఓ మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చున్నాడు. క్యూ అనేవాడు ఇక్కడ ఉంటే ఓ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, మధ్యలో ముగ్గురు కూర్చున్నారు. నెక్స్ట్ చూడండి, వైకి ఎడం వైపు ఏదో ఒక స్థానంలో కానీ డబ్ల్యూ కుడివైపు ఏదో ఒక స్థానంలో ఎక్స్ కూర్చున్నాడు. డబ్ల్యూకి కుడివైపు ఏదో ఒక స్థానంలో, ఓకే, డబ్ల్యూ అనేవాడు ఇక్కడ చూసుకుంటే డబ్ల్యూకి కుడివైపు ఏదో ఒక స్థానంలో, వై అనేవాడు ఇక్కడ ఉంటే వైకి ఎడం వైపు స్థానంలో ఎక్స్ అనేవాడు కూర్చున్నాడు. ఇంతవరకు క్లియర్. డబ్ల్యూ వై మధ్య ఎంతమంది ఉన్నారు? డబ్ల్యూ అనేవాడు ఇక్కడ ఉంటే వై అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓ ఎక్స్ పి ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. నెంబర్ చూద్దాం, ఎందుకు నెంబర్లన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. 1కి -2 రాసుకుందాం, -2కి +4 రాసుకుందాం, +4కి -8 రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 1కి -2 అంటే -3 చేసిండు. ఓకే, -2 నుంచి +4 అంటే ఎంత? +6 చేసిండు. ఓకే, నెక్స్ట్ +4 నుంచి -8 ఎంత? -12 చేసిండు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ ప్లస్ మైనస్ అంటే నెక్స్ట్ ఎంత రావాలి? ప్లస్ రావాలి. 3 2 6, 6 2 12 అంటే నెక్స్ట్ ఎంత? 24 రావాలి. ఓకే, ఈ +24 -8 యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 16 వస్తుంది. 16 తోటి ఒకటి ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 60 క్వశ్చన్ చూడండి. రఘు పాయింట్ వై నుంచి ప్రారంభించి పశ్చిమ వైపు 18 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఓకే, అప్పుడు అతను కుడివైపు తిరిగి 26 వెళ్ళాడు. ఓకే, మళ్ళీ ఎడం వైపు తిరిగి 30 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఎడం వైపు తిరిగి 30 వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసి ఎడం వైపు తిరిగి 68 వెళ్ళాడు. అది కుడివైపు, ఇది ఎడం వైపు ఎంత వెళ్ళాడు? 68 వెళ్ళాడు. మళ్ళీ కుడివైపు తిరిగి 31 వెళ్ళాడు. ఓకే, కుడివైపు తిరిగి ఎంత వెళ్ళాడు? 31 వెళ్ళాడు. తర్వాత అతను కుడివైపు తిరిగి 42 వెళ్ళాడు. సో 42 వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ ఎడం వైపు తిరిగి 16 వెళ్ళాడు. ఎడం వైపు తిరిగి ఎంత వెళ్ళాడు? 16 వెళ్ళాడు. పాయింట్ జెడ్ వద్ద. సో ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ పాయింట్ వైపు చేరడానికి ఎంత తక్కువ దూరం ప్రయాణించాలన్నాడు. ఓకే, చూడండి, ఎట్ సైడ్ ప్రయాణించాలి? ఫస్ట్ తూర్పు వైపు ప్రయాణించాలి. ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? ఏసీ అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ చూడండి, ఇది 16. హారిజాంటల్ డిస్టెన్స్ ఒకటి కౌంట్ చేసుకున్నాం. ఇట్లా వెళ్ళాలి కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నది కౌంట్ చేసుకున్నాం. ఇది 16, ఇది 31, ఎంత అయింది? 47. నెక్స్ట్ 30, 47 30 ఎంత? 77. 77 18. 77 18 తీసుకున్నట్లయితే 7 14 1 15, 7 8 1 95. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 61లో ప్రతిదానికి ముందు ఒక బేస్ సంఖ్య ఆడ్ నెంబర్ ఉంది, తర్వాత ఒక ఈవెన్ నెంబర్ ఉన్నటువంటి ఈవెన్ నెంబర్ ఎన్ని ఉన్నాయని. సో మన సీక్వెన్స్ ఏంటిది? ఆడు, ఈవెన్ ఉన్నారు. సో చూడండి, రెండు ఈవెన్ కంటిన్యూస్గా ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో 3 4 8 ఆడు, ఈవెన్ 3 2 4 ఆడు, ఈవెన్. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? ఈవెన్ నెంబర్లు లేవు. ఆప్షన్ సి. నెక్స్ట్ 62 చూడండి. SWAPని SWAPగా రాసుకుందాం. అంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కు ఉన్న దాన్ని రైట్ నుంచి లెఫ్ట్కు రాసుకుందాం. డైరెక్ట్ ఆప్షన్స్ చూడండి. CROW నేను రాసుకుందు, WORC అని రాసుకుందాం. ఓకే, అంతే కదా. CROW ఇటు సైడ్ నుంచి. USCR నేను రాసుకుందు, USCR అని రాసుకుంది. ఇది కూడా ఓకే. EAR నేను రాసుకుందు, EAR ఇది కాదు. నెక్స్ట్ TID నేను రాసుకుందు, TID ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏబీలో చూడండి. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూద్దాం. SWAPని WSగా రాసుకుంది, ఏపీని ఏపీగా రాసుకుంది. సో OWని OWగా రాసుకోవాలి. ఇది కాదు. ERని ERగా రాసుకుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. 63 పైనుంచి 2వ ర్యాంకు, కింద నుంచి 16వ ర్యాంక్ అయితే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? సమ్ చేయండి. ఫస్ట్ 12 2 16 2 ఎంత? 18. 18 -1 ఒక నిమిషం, సారీ ఇది 19. 19 + 2 ఎంత అండి? 21. 21 -1 చేస్తే 20. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ CORMని 9518గా రాసుకుందాం. ఇందులో సి లేదు. ORM ఇందులో ఈ ఎక్స్ట్రా 9518 అంటే ఇందులో 9. సో ఇప్పుడు సికి ఏమవుతుంది? 9 అవుతుంది. 9518 3 లేదు కాబట్టి ఇప్పుడు ఈకి 3 అవుతుంది. ఆప్షన్ ఏ. 65 అన్ని సంఖ్యలను తొలగిస్తే కింది వాటిలో కుడివైపు నుంచి 7వది ఏదన్నా. సంఖ్యలు తీసేసి ఓన్లీ సింబల్స్. 7వది ఏదన్నా. సో చూడండి, 1 2 3 4 5 6 7 ఏంటిది? ఇది పర్సెంటేజ్. ఆప్షన్ డి. 66 చూడండి, ఇటుకో రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ తోటి అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో డైరెక్ట్ ఫస్ట్ థర్డ్ నెంబర్ మల్టిప్లై చేయండి. 12 72 మిడిల్ నెంబర్ వచ్చింది. 12 60 మిడిల్ నెంబర్ వచ్చింది. సో అట్లనే చేద్దాం. 14 28 ఇది కాదు. 13 52 ఇది కూడా కాదు. సో 12 × 7 7 14 ఇది యూనిట్ డిజిట్ 4 ఇది కూడా. 12 36 ఆప్షన్ డి. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అనదర్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. సో మనకి ఏంది?
నెంబర్ సింబల్ మనకు సీక్వెన్స్ చూద్దాం ఎన్ని ఉన్నాయి. నెంబర్ సింబల్ ఉంది. ఓకే, నెంబర్ సింబల్ వచ్చేసి 1 6 స్టార్, నెంబర్ సింబల్ 8 8 డాలర్ 2 ఆప్షన్ డి. ఏ అంటే ఇంటూ, ఏ ప్లేస్లో ఇంటూ పెట్టండి. బి అంటే డివైడెడ్, బి ప్లేస్లో డివైడెడ్ పెట్టండి. సి అంటే మైనస్, సి ప్లేస్లో మైనస్ పెట్టండి. డి అంటే ప్లస్, డి ప్లేస్లో ఇంటూ పెట్టండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 14/2 అంటే 7, 10 into 5 అంటే 50. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ 12. సో ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి, 7 - 12 చేస్తే 5 వస్తుంది, 50 - 5 వస్తుంది. 50 - 5 అంటే 45 ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది నెంబర్ చూద్దాం ఫస్ట్. 20 34 21. సో మనం 1 by 1 చూద్దాం. 20 21 22 23 ఆప్షన్ డి. నెక్స్ట్ 70 చూడండి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అన్నాడు. 5 + 3 8, 8 + 6 14, 6 ప్లస్ 14 + 9 ఎంత, 7 ఓకే, 6 ఈ 3 9. ఓకే, నెక్స్ట్ ఎంత ఉంది, 33 23 35 డిఫరెన్స్ ఎంత వస్తుంది, 12. నెక్స్ట్ 15. సో ఇదేంటిది మల్టిపుల్ ఆఫ్ 3, 3 × 6 3 × 9 3 × 9 3 × 6 18. సో 50కి 18 యాడ్ చేసి 68. 71 చూడండి, ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకే, బీకి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు బి మరియు ఏ మధ్య నలుగురు మాత్రమే కూర్చున్నారు. బీకి కుడివైపు అంటే ఇటు సైడ్ నుంచి లెక్కేసినప్పుడు బి మరియు ఏ మధ్య నలుగురు కూర్చున్నారు. ఈ నలుగురు తర్వాత ఏ అనేవాడు వస్తారు. మొత్తం ఎంత ఉంది, 7. సో ఈ నలుగురు ఇవి 2 6, మిగిలినోడు ఇక్కడ కూర్చుంటారు. కంటిన్యూషన్ చూడండి, ఎక్స్కి ఎడమ వైపున 3వ స్థానంలో బి కూర్చున్నాడు. సో ఎక్స్ అనేవాడు ఎడమ వైపు అంటే చూడండి 1 2 3, ఎక్స్ అనేవాడు ఇక్కడ ఉంటే ఎడమ వైపున 3వ స్థానంలో బి అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ వైకి ఎడమ వైపున 3వ స్థానంలో డబ్ల్యూ కూర్చున్నాడు. వై అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే ఎడమ వైపు 3వ స్థానంలో డబ్ల్యూ అనేవాడు ఇక్కడ వస్తాడు, అజంప్షన్. నెక్స్ట్ ఏ మరియు ఎక్స్ మధ్య సి తక్షణ పొరుగువాడు. సో ఏ మరియు ఎక్స్కి, సో వై అనేవాడు ఇక్కడ రాడనమాట. వై అనేవాడిని ఇక్కడ తీసుకున్నప్పుడు ఎడమ వైపు 3వ స్థానం అంటే 1 2 3వ స్థానం కదా, 1 2 3. సో దీని కంటిన్యూషన్ చూడండి, ఏ మరియు ఎక్స్ ఇద్దరికి సి తక్షణ పొరుగువాడు అంటే ఏ మరియు ఎక్స్ మధ్య సి అనేవాడు ఉంటాడు. ఓకే, డి నుంచి కుడి వైపు లెక్కించినప్పుడు డి మరియు సి. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంటుంది, ఇంకొంతమంది మనం మిస్ చేసాం. ఏమన్నాడు, వైకి ఎడమ వైపు 3వ స్థానంలో డబ్ల్యూ కూర్చున్నాడు. వై అనేవాడు కుడివైపు ఇది, ఎడమ వైపు చేస్తుంది కాబట్టి సో ఇక్కడ తీసేసి వై అనేవాడిని ఇక్కడ ఉంచామనుకోండి. సో వై అనేవాడిని ఇక్కడ ఉంచితే వైకి ఎడమ వైపు 3వ స్థానంలో డబ్ల్యూ కూర్చున్నాడు కాబట్టి డబ్ల్యూ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, మిగిలిన వాడు ఎవడు, ఏబిసిడిలో డి అనేవాడు ఇక్కడ ఉంటాడు. క్వశ్చన్ డికి సి మధ్య ఎంతమంది వ్యక్తులు, ఎక్స్ వై ఇద్దరు, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 72, ఇది రిపీటెడ్ క్వశ్చన్, ట్రై యువర్ సెల్ఫ్. 73 క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తున్నాడు, 10 23 ఎంత ఇంక్రీజ్ అయింది, 13 ఇంక్రీజ్ అయింది. 23 49 ఇంక్రీజ్ అయింది, 26 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 88 చూడండి, 13 2 26 13 39 13 4 52. ఓకే, సో 13th మల్టిపుల్ అవుతుంది అనమాట. లాస్ట్ ఒకటి చూద్దాము, లాస్ట్ ఎంత, అది 40 ఇది 12 52 అయింది. 52 అంటే 13 4 52. సో నెక్స్ట్ ఎంత, 13 5 65. సో 140కి 65 యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 205 ఆప్షన్ బి. సో ఇది డైరెక్షన్ క్వశ్చన్, ట్రై యువర్ సెల్ఫ్, ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, కొన్ని పుస్తకాలు నవలలు. సో కొన్ని బుక్స్ నవలలు కాబట్టి హాఫ్ సర్కిల్ బుక్స్ నావెల్స్ ఏందనుకుంది, నవలలన్నీ కథలే. సో ఈ నవలలన్నీ సర్కిల్ ఏంటిది, కథలు, స్టోరీస్ సర్కిల్లో ఉంటుంది. కన్క్లూజన్ చూడండి, కొన్ని కథనాలు పుస్తకాలు అన్నాడు, కొన్ని కథలు బుక్స్ అన్నాడు. ఓకే, వ్యాలిడ్. ఏ పుస్తకాలు కూడా కథలు కావు అన్నాడు. అసలు యాక్చువల్గా మనకి స్టేట్మెంట్లోనే కావు లేవు అంటే నో, నెగిటివ్ స్టేట్మెంట్ లేదు. సో కన్క్లూజన్లో నెగిటివ్ రాదు మ్యాక్సిమం. సో ఓకే, ఏ పుస్తకాలు కూడా కథలు కావాలి, బుక్స్ స్టోరీస్కి ఉన్న రిలేషన్ ఉంది హాఫ్ సర్కిల్. సో ఇది ఫాలో కాదు, ఆప్షన్ బి, ఓన్లీ 1 ఫాలోస్. 76 చూడండి, ఐకి డి రాదు, ఒక నిమిషం చూద్దాము, ఇది లాస్ట్ డిజిట్ కాదు. ఓకే, ఐకి ఎల్ఎం రాసుకున్నాం, +3 యాడ్ అయింది, ఎల్కి +3 కలిపి 15 18 18కి 3 కలిపి 21 21 ఎంత, యూ రావాలి. సో ఐదర్ ఆప్షన్ బి డి. డి అంటే 4, జి అంటే 7, 7 3 కలిపి 10 13 16 16 అంటే ఎంత రావాలి, పి రావాలి. ఆప్షన్ 77 బ్లడ్ రిలేషన్, సి ఇచ్చిండు, డి ఇచ్చిండు, ఈ ఇచ్చిండు, ఎఫ్ ఎల్ ఇచ్చిండు. సో వీటికి రిలేషన్ ఫైండ్ అవుట్ అవుతాను చూడండి. సికి డికి మధ్య క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ మీన్స్ కుమార్తె, సిస్టర్. సో డి యొక్క డాటర్ ఎవడు,
నెక్స్ట్ డికి ఈకి ఈక్వాలిటీ ఇచ్చిండు కాబట్టి కుమారుడు సన్. నెక్స్ట్ ఈకి ఎఫ్కి ఏమి ఇచ్చిండు, రేట్ ఇచ్చిండు కాబట్టి తండ్రి ఫాదర్. నెక్స్ట్ ఎఫ్కి ఎల్కి స్క్వేర్ రూట్ ఇచ్చిండు కాబట్టి సిస్టర్. ఇది సిస్టర్ అండి, ఓకే, రిలేషన్. సిస్టర్ ఫాదర్ ఏమవుతాడు, ఫాదర్, మనకు కూడా ఫాదర్. ఫాదర్ సన్ ఏమవుతాడు, మనకు కూడా బ్రదర్ అవుతాడు. బ్రదర్ డాటర్ ఇక్కడ కుమార్తె అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. బ్రదర్ డాటర్, ఆప్షన్ బి. 78 చూడండి, గరిష్ట సంఖ్యలో రెండవ అంకె. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత, 562లో రెండవ అంకె ఎంత, 6. నెక్స్ట్ కనిష్ట సంఖ్యలో మూడవ అంకె, లీస్ట్ నెంబర్ ఎంత, 149లో మూడవ అంకె ఎంత, 9. మొత్తం కలిపితే ఎంత 15, ఆప్షన్ ఏ. 79 నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చున్నారు కొంతమంది. ఎస్ అనే వ్యక్తి క్యూకి తక్షణ ఎడమ వైపు కూర్చున్నాడు. ఇక్కడ ఎస్ అనేవాడు కూర్చుంటే క్యూకి తక్షణ ఎడమ వైపు, అంటే క్యూ అనేవాడు ఇక్కడ ఉంటే ఎడమ వైపు ఎస్ అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ పి అనే వ్యక్తి క్యూకి తక్షణం కుడి వైపున కూర్చున్నాడు. క్యూకి తక్షణం కుడి వైపున వాడు కూర్చుండు, పి అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ ఈ అనే వ్యక్తి పికి తక్షణ కుడి వైపున కానీ టీకి తక్షణ ఎడమ వైపున కూర్చున్నాడు. ఈ అనే వ్యక్తి పికి తక్షణ కుడి వైపున కానీ టీకి తక్షణ ఎడమ వైపున కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ ఎస్ మరియు ఆర్లు వరుసకి చివరి వరుసన కూర్చున్నారు. సో ఎస్ ఆల్రెడీ ఇటు సైడ్ లాస్ట్ ఉంది కాబట్టి ఆర్ అనేవాడు ఇటు సైడ్ లాస్ట్ అవుతాడు. నెక్స్ట్ టీకి తక్షణ కుడి వైపున ఎవరు కూర్చున్నాడు, ఆర్ అనేవాడు కూర్చున్నాడు, ఆప్షన్ బి. 80 క్వశ్చన్ చూడండి, ప్లస్ అంటే మైనస్ అన్నాడు, ప్లస్లో మైనస్ పెడుతున్నా, ఓకే. నెక్స్ట్ మైనస్ అంటే ఇంటూ అన్నాడు, మైనస్ ప్లేస్లో ఇంటూ చేస్తున్నా. నెక్స్ట్ డివైడెడ్ అంటే ప్లస్ అన్నాడు కాబట్టి దీన్ని ప్లస్ చేస్తున్నా. నెక్స్ట్ ఏముంది, ఇంటూ ఉంది, ఇంటూ అంటే డివైడ్ కాబట్టి దీన్ని డివైడ్ చేస్తున్నా. సో 98/7 అంటే 7 1 7, 28 7 3 20 4 28 మైనస్ 14. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 15 × 12 ఎంత, 180. 180కి ఏముంది, ప్లస్ ఉంది, ఏంటిది ప్లస్, 143 ఉంది. సో 143కి ప్లస్ 180 ప్లస్ 143 మైనస్ 14. 143 నుంచి 14 తీసేసి ఇది 9 వస్తుంది, ఇది 3 నుంచి 1 పోతే 2 వస్తుంది, 129. 129కి 180 యాడ్ చేసి ఎంత వస్తుంది, 9 9 2 10 1 1 3 309, ఆప్షన్ బి. ఓకే, ఇది ఈరోజు ఈ షిఫ్ట్లో 13th క్వశ్చన్ రీజనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.